హలో హాయ్ గైస్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు నేను కొత్త రెసిపీతో రెడీగా ఉన్నాను. అదవుతుంది స్వీట్ కార్న్ శాండ్విచ్. ఎలా చేయాలి పదండి చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లోన 200 గ్రామ్ స్వీట్ కార్న్ తీసుకుంటారు. అది నేను బాయిల్ చేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసుకొని. మీరు కూడా బాయిల్ చేసుకొని తీసుకుంటారు. తర్వాత 2 మీడియం సైజ్ టమాటోకి కట్ చేసుకొని తీసుకున్నాను. చూడండి, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ అయిపోయాయి కదా, ఇది ఇందులో వేసాను. ఆ తర్వాత 2 ఆనియన్స్, ఇవి కూడా చిన్న చిన్న స్లైసెస్, ఇవి కూడా 2 మీడియం సైజ్వి తీసుకున్నాను. ఇవన్నీ బాగా వేసిన తర్వాత ఒరిగనో, మనం టేస్ట్ కోసం, మంచి టేస్ట్ కోసం 1 టీ స్పూన్ ఒరిగనో తీసుకుందాం. వేస్తాను చూసారా. సో ఒరిగనో కూడా అయిపోయింది. ఆ తర్వాత మనం తీసుకుందాం చిల్లీ ఫ్లేక్స్, ఇది కూడా 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. ఆ తర్వాత వెజ్ మయోనీస్ నార్మల్ ఫ్లేవర్, ఇది కూడా ఒక 2 టీ స్పూన్ తీసుకుందాం. ఎందుకంటే మనం టోటల్లీ మిక్స్చర్కి బైండ్ చేస్తాం కదా, బైండ్ చేసినప్పుడు ఇది బాగా పట్టు ఉంటుంది అనమాట. సో ఇది మీరు క్వాంటిటీ ఇటువంటి తగ్గించిన కొంచెం వెట్టీస్ టైప్ వచ్చేస్తుంది, అది బాగోదు. అదే టమాటా కెచప్ 1 టేబుల్ స్పూన్ తీసుకుందాం. ఇప్పుడు ఏంటి, సాల్ట్ టేస్ట్ సరిపడా కొంచెం వేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుతాం. అయితే ఈలోపు ఏం చేస్తాం, చిల్లీ వేసుకుందాం. గ్రీన్ చిల్లీ ఒక 3 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. అంతా ఇప్పుడు ఒకసారి ఇప్పుడు బాగా మిక్స్ చేసేద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఎస్, ఇప్పుడు ఈ లోపల మనం స్లైస్ ప్రిపేర్ చేసుకుందాం. దేనికి స్లైస్ ప్రిపేర్ చేస్తాం, శాండ్విచ్ కోసం అని. అయితే ఒక స్లైస్లోన టమాటా కెచప్, ఇంకో స్లైస్లోన వెజ్ మైనస్ తీసుకుందాం. ఆ తర్వాత కంప్లీట్గా స్ప్రెడ్ చేసేద్దాం బాగా. సో ఇది నేను స్ప్రెడ్ చేసాను, కెచప్ ఒక స్లైస్ అయిపోతుంది. నెక్స్ట్ వెజ్ మైనస్ కూడా మనం స్ప్రెడ్ చేసుకుందాం. చాలా ఈజీ అండ్ ఇన్స్టెంట్ క్విక్ రెసిపీ కూడా. మీరు ఈరోజు పిల్లలు ఉన్నారు, వెరైటీస్ ఏదైనా చేయాలి అంటే పిల్లలకి ఇది చాలా ఇష్టపడుతుంది, చాలా బాగుంటుంది. మీకు కూడా ఏంటంటే హెవీ వర్క్ ఏమీ ఉండదు కదా, చేద్దాంలే అనుకోని సింపుల్ అండ్ క్విక్. ఆ పిల్లలు కూడా చాలా సరదాపడి తింటారు. సండే అయిపోయింది అంటే పిల్లల కోసం ఇది మంచి రెసిపీ. పిల్లల కోసమే కాదండి, అందరి కోసం కూడా మంచి రెసిపీయే. సో ఆ తర్వాత స్టఫింగ్ పెట్టుకుందాం. మనం స్టఫింగ్ చేసుకొని ఉంచున్నాం కదా, ఆ స్టఫింగ్ నాది చిన్న స్లైసెస్ కాబట్టి నేను ఒక పెద్ద స్పూన్ తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్. అది బాగా ఒకసారి సైడ్ చేసేస్తారు ఎడ్జెస్ అన్నిటికీ. ఆ తర్వాత ఈ స్లైస్ కూడా దాని మీద పెట్టి కవర్ చేసేద్దాం. చూసారా, ఇప్పుడు శాండ్విచ్ కోసం అని ఈ స్లైసెస్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు పదండి శాండ్విచ్ మేకర్లోనే ఎలా చేద్దాం. ఈ మేకర్ అందరి ఇంట్లో అవైలబుల్ ఉంటుందండి. సో ఇప్పుడు దీనికి ఏం ప్రాబ్లం ఏం లేదు. సింగిల్ స్లైసెస్ మనం పెట్టుకుంటాం కదా, ఇది ఒక శాండ్విచ్ సెట్ ఇందులో పెట్టాను. కొంచెం హీట్ ఇద్దాం బోత్ సైడ్, కొంచెం ఫ్లిప్ చేస్తారు ఇటు అటు, బోత్ సైడ్ హీట్ ఇస్తారు. హీట్ అయిన తర్వాత మనం స్లైట్గా బటర్ అప్లై చేసుకుందాం. బటర్ ఎవరికి ఎంత టేస్ట్ సరిపడా యూజ్ చేసుకోవాలో అది మీ ఇష్టం. నేను అంతా స్లైట్గా యూజ్ చేస్తున్నాను హెల్దీ కోసమని, హెవీగా బటర్ ఇవ్వట్లేదు. చూడండి ఇటుపక్క ఎంత క్రంచీ అండ్ బ్రౌనిష్ కలర్గా వచ్చిందో, చాలా బాగుంది. తింటుంటే ఇంకా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు రెడీ అయిపోతుంది మన శాండ్విచ్. చూడండి వస్తుంది మన శాండ్విచ్ రెడీ అయిపోయి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఇన్స్టెంట్గా అయిపోతుంది, హెల్దీ కూడా. సో ఇందులోన ఎక్కువ ఆయిల్ ఏం లేదు కదా, హెల్దీ రెసిపీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.